మేనేజ్మెంట్ సీట్స్ కూడా ఉంటాయండి. మేనేజ్మెంట్ సీట్లలో సార్ మేము వాకిన్లో నేరుగా పోయేసి 12 లక్షలు కడితే సీట్ ఇచ్చేస్తారా? కొన్ని సందర్భాల్లో ఎలక్ట్రానిక్ సిటీ కాలేజీలో కొద్ది రోజుల వరకు ఇస్తారు. కానీ లాస్ట్ ఇయర్ టెండెన్సీని కానీ మనం తీసుకున్నప్పుడు 7 lakhs డొనేషన్ ప్లస్ 12 లక్షల ఫీజు ఇది నడిచింది ఎక్కడ రింగ్ రోడ్ క్యాంపస్. అదే ఫస్ట్ క్యాంపస్ కానీ అయితే 3 lakhs డొనేషను ప్లస్ 12 లక్షల ఫీజు. అంటే మనకు ఫస్ట్ క్యాంపస్లో ఎంత ఖర్చు వస్తుంది? 12,448 ప్లస్ ఒక 7 అంటే 55 లక్షల రూపాయలు ట్యూషన్ ఫీజు మీరు పే చేయాల్సి ఉంటుంది. అదే ఎలక్ట్రానిక్ సిటీ క్యాంపస్లో కానీ అయితే 51 లక్షల ట్యూషన్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. హాస్టల్ ఫీజు వచ్చేసి మరి 2 lakhs per annum. మీరు ఫస్ట్ ఫేజ్లో కానీ అడ్మిషన్ తీసేసుకుంటే మీకు ఇక్కడనే కాదు అన్ని కాలేజీలో ఎటు వచ్చిందంటే ఈ హాస్టల్ అనేది చాలా టైట్గా ఉంటుంది. క్యాంపస్ లోపల హాస్టల్ కావాలని పేరెంట్స్ అడుగుతారు, మా దగ్గర సీట్లు లేవని వాడు అంటుంటాడు. కాబట్టి ఈ పంచాయతీ లేకుండా మీకు 90% వచ్చింది, సెకండ్ దానికి హోప్ లేదు. కాబట్టి సైలెంట్గా ఏదైనా ప్రత్యేకమైన పరిస్థితులు మీకు ఆ రోజు జ్వరమో తుమ్మో దగ్గర ఉండి సరిగ్గా ఎగ్జామ్ రాకపోయినటువంటి పిల్లల గురించి ఎక్సెప్షనల్ కేటగిరీ వాళ్ళని వదిలిపెట్టేసేయండి. ఎవరైతే వాళ్ళ యొక్క ఫుల్ పొటెన్షియల్ ఉపయోగించి ఎగ్జామ్ రాసినటువంటి విద్యార్థులు అయితే ఉంటారో వాళ్ళకి ఆల్రెడీ 90% వచ్చింది. కాబట్టి ఈయనకి అర్జెంటుగా ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఫేజ్ లోపల 9% ఇంక్రీజ్ అయ్యి ఎన్ఐటీలో సీట్ వచ్చే పరిస్థితి అయితే ఉండదు. జేఈ మెయిన్స్ కేటగిరీలో మంచి కాలేజీ ఎవరికి ఒక 85% నుంచి మొదలు పెట్టుకొని ఒక 94-95% లేదు, యాక్చువల్గా 96% వాళ్ళకు కూడా మనకి పెస్ని ఒక బెస్ట్ ఆప్షన్గా మనం ఎంచుకోవచ్చు.